నమస్తే, నా పేరు తాళ్ళ లక్ష్మీరాజం. ఈ మధ్యనే వెంకటాపురం కంటే ముందు హరిదాస్ నగర్ దాటినాక ఈ అర్బన్ ఫారెస్ట్ పార్క్ గేటు చూసి లోపలికి వెళ్ళడం జరిగింది. తెలిసిన విషయం ఏమంటే ఈ మధ్యనే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఒక మంచి థీమ్ పార్క్ ఇక్కడ ఏర్పాటు చేశారు. A to Z పార్క్. దీంట్లో ఏ నుండి జెడ్ వరకు పాయింట్స్ ఉంటాయి. రకరకాల జంతువులు, వాటి యొక్క పిల్లలు ఆడుకోవడానికి ఒక మంచి అడవిలో ఏమేమి ఉన్నాయి తెలుసుకోవడానికి ఇది మంచి పార్క్ అండి. మీరు ఉదయం కానీ సాయంత్రం కానీ వాకింగ్ కూడా చేయొచ్చు. ఈ పార్క్ అన్నారు కనుక పిక్నిక్ రూపకంగా ఇక్కడికి రావచ్చు. మంచి ఇది బండి కూడా పోవడానికి ఏ నుండి మొదలుకొని జెడ్ పాయింట్ వరకు ఉంది. చూడండి, ఇక్కడ మీకు మాకైతే నెమలి అరుపు కనిపించింది. సాయంత్రం పూట వెళ్ళాము. నెమలి పురువిప్పి దూరంగా నాట్యం చేసింది. బహుశా ఇదే పాయింట్ అనుకుంటాను. చూడండి, ఇక్కడ ఈ బార్డర్లో తీగే ఫెన్సింగ్ వేశారు. అటువైపు చిన్నగా కనిపిస్తే బండిని ఆపి కొంచెం వెనక్కు రమ్మని చూసాము. బండి ఇక్కడ కొంచెం వెనక్కి వస్తే దానికి కొన్ని ఈకలు కనిపించినాయి మాకు. ఇది బహుశా దీంట్లో క్లియర్గా మీకు వీడియోలో కనిపిస్తలేదు, చాలా దూరంగా ఉంది. కానీ మేము చూసామండి, ఒక నెమలి పురువిప్పి ఇక్కడ పురువిప్పి నాట్యం చేస్తుంది. అదే ఈ 2-3 మామూలుగా ఉన్నాయి. అలా ముందుకెళ్ళాము. మధ్యలో ఈ యొక్క డెసిడ్యూస్ ఫారెస్ట్, డ్రై డెసిడ్యూస్ ఫారెస్ట్ అంటే ఎండాకాలము ఇప్పుడు ఆకు రాలుతుంది. మోదుగు చెట్లు పచ్చగా ఉంటాయి. అల్బేజియా అమారా చెట్లు. ఇక్కడ పులి, సింహాన్ని బొమ్మ పెట్టారు. కూర్చోవడానికి చాలా వింతగా చైర్స్, జంతువులు మోస్తున్నట్టుగా పిల్లలకు అట్రాక్ట్ కావడానికి, అందరికి అట్రాక్ట్ కావడానికి ఇక్కడ పెట్టారు. ఇక్కడ మీరు అడవిలో పుట్టలు చూడొచ్చు. ఇప్పుడు బిటుకు చెట్టు ఎలా ఉంటుంది. ఈ బిటుకు చెట్టు మామూలుగా కటికే వాళ్ళు మటన్ కట్ చేస్తారు. చూడండి, కట్టె మీద పెట్టి మటన్. ఈ బిటుకు చెట్టు ఇలా అడవుల్లో మీరు ఎన్నిసార్లు పోయినా కొత్త విషయం నేర్చుకుంటారు. ఎందుకంటే మనకు ప్రాణస్వరూపం, మనుషులు పీల్చుకునే ఆక్సిజన్ ఎక్కడి నుంచి వస్తుందండి? అడవి చెట్ల నుండే కదా. మనం వదిలిపెట్టిన కార్బన్ డైఆక్సైడ్ విషవాయువును చెట్లు పీల్చుకుంటున్నాయి. అంటే సాక్షాత్తు ఆలాహలం సేవించిన శివుడి రూపమే చెట్లు అనడంలో సందేహం ఉందా? లేదని నా ఆలోచన. ఇక్కడ నెమలీలు, గుడ్డేలుగులు రకరకాల. ఇది క్యూ పాయింట్ అండి. ఇది క్యూ పాయింట్లో రైట్ సైడ్లో పెద్ద బటర్ఫ్లైస్ ఉంది. మేము రిటర్న్లో చూస్తాము. ఇక్కడ R పాయింట్. అలా ముందుకు పోతుంటే ఇక్కడ R పాయింట్ దగ్గర బిటుకు చెట్టు, మళ్ళీ క్లోరోరాయలోన్ స్వీటీనియా అని దాని బొటానికల్ నేమ్. అడవి అందాలు. అది కూడా డ్రై డెసిడ్యూస్ ఫారెస్ట్. ఎండాకాలం ఆకురాలిన కాలం. ఎస్ పాయింట్, T పాయింట్ వస్తుంది ముంగడికి. అక్కడ మీరు లెఫ్ట్ సైడ్లో బోర్డ్ సైన్స్ పెట్టారు. ఇక్కడ పిక్నిక్ స్పాట్. ఇక్కడ మీకు యోగా షెడ్ కూడా ఉంది. ఇక్కడ వి వచ్చింది. ఇక్కడ యోగా షెడ్ ఉన్నట్టుందండి. ఇక్కడ ఇక్కడ పిక్నిక్ స్పాట్ అది. ఇక్కడ ముంగడ కనిపించే యోగా షెడ్ W దగ్గర. WX మధ్యలో ఇది ముంగట పోతుంటే అలా వెళ్తుంటే చూద్దాం ఏమొస్తుంది. చూడండి, ఏదో వై దగ్గర అది పార్కు ఇనాగ్రేషన్ శిలా ఫలకం ఉంది. జెడ్ పాయింట్లో ఇక్కడ ఒక బుద్ధ విగ్రహం ఉంది. చుట్టూ గ్రీనరీ కనిపించింది. ఇక్కడ కొన్ని చెట్లు, నల్లమద్ది, టర్మినేలియా టొమాటోజా ఇక్కడ మీరు చూడొచ్చు.
నల్లమద్ది చెట్టు అండి. ఇది పిల్లలకు జ్ఞాన రూపకంగా మీరు చెప్పొచ్చు. తర్వాత ఇది పంచాతత్వ పార్క్ చిన్నగా ఏర్పాటు చేశారు. ఇది వేప చెట్టు, అజా డైరెక్ట్ ఇండికా. బుద్ధుని విగ్రహం పెట్టారు. శాంతికి సత్యానికి ప్రతీక బుద్ధుని జువ్వి చెట్టు అండి ఇది. ఇక్కడ వారు బొటానికల్ నేమ్తో సహా ఫైకస్ మొలిస్ ఇక్కడ చూడొచ్చు. ఇది మౌల్స్రీ బుల్లెట్ వుడ్ ట్రీ కనిపిస్తుంది. మొహాగని స్విటీనియా మొహాగని. ఇక్కడ రకరకాల చెట్లు మనకు అవసరమని చూడొచ్చు. ఇది వాటర్ బర్డ్ అండి. చిన్న కుంట ఉన్నట్టుంది, దాంట్లో చిన్నగా పాత్ అంటే నడుచుకుంటూ పోయడానికి బ్రిడ్జి కట్టారు. అక్కడ గుడిసె వేశారు. అక్కడ ఎండాకాలం కనుక సాయంత్రం పూట వెళ్తే కొన్ని జంతువులు రావచ్చు. అక్కడ ఉన్న జంతువులు నీటి కోసము. పక్షులు అయితే తప్పకుండా ఉంటాయండి. ఇక్కడ కొద్దిసేపు సాయంత్రం కూర్చోవడానికి కూడా ఇక్కడ వసతి ఉంది. వాటర్ బాడీ వర్షాకాలం అయితే చాలా ఆనందంగా ఉంటుంది. ఇప్పుడు కనిపిస్తున్న ఈ ఎండిపోయిన అడవి అంతా పచ్చగా కనిపిస్తుంది. చాలా మంచి థీము ఇది. ఈ వాటర్ బాడీ దగ్గర కొద్దిసేపు కూర్చుండి ప్రకృతి అందాలను మీరు చూడొచ్చు. పొగడ చెట్టు మేము సోప్స్ ఎలింగి మౌల్స్రీ అండి. ఇది బుల్లెట్ వుడ్ అని కూడా అంటారు. దీనితో పండ్లు ఈ చెట్టు యొక్క పుల్ల తోముకుంటే పంటి నొప్పి తగ్గుద్ది. ఈ బిటుకు చెట్టు అండి, బిటుకు ఇదే మటను దీని మీద కొడుతుంది. రాలే చెట్టు చూసారా, రైలా కేసీఏ ఫిస్టులా. ఇది ఫ్లవరింగ్. ఈ పూలు పూస్తే మొత్తం చెట్టు అంతా పూలే, పచ్చటి పసుపచ్చ పూలు. బటర్ఫ్లై సిట్టింగ్ యోగా షెడ్ మీకు చూపించాను. ఇది ఇలా అర్బన్ ఫారెస్ట్ పార్క్ థీమ్ వెంకటాపురం దగ్గర ఉందండి. ఎప్పుడన్నా వీలుంటే మీరు చూడొచ్చు. ఇక్కడ చిన్న చిన్న బర్త్డేలు కానీ ఇది మ్యారేజ్ డే కానీ పిక్నిక్ పాట్స్ కానీ పిల్లలకు దగ్గరున్న అడవిని చూపించచ్చు. అడవిలో ఏం చెట్లు ఏం ఆకులు దేనికి మనకు వస్తాయి, కింద రాలిన ఆకులు ఏమవుతాయి. ఇక్కడ పిక్నిక్ జోన్ అండి. ఇలా కూర్చోవచ్చు ఎవరైనా అలసిపోతే. ఇది డెస్టినేషన్ పెళ్లి కంటే ముందు ఈ మధ్య ఫోటో షూటింగ్కి వస్తారు కదా, ఇది ఒక మంచి ప్లేస్ అని చెప్పొచ్చు. కొంచెం అందరికి పని కూడా దొరుకుద్ది కదా, కానీ చెత్త చెదారం వేయొద్దండి. అడవి యొక్క ప్రకృతి అందాలను కాపాడాలి, అందరి జిమ్మెదారి, అందరి బాధ్యత కూడా. ఇక్కడ నెమలి బొమ్మ ఉందంటే నెమలిలు ఇక్కడ తిరుగుతాయని అర్థము. ఇక్కడ చూడండి బటర్ఫ్లైస్ బహుశా ఎక్కువ ఇక్కడికి వస్తే కనుక ఇక్కడ బటర్ఫ్లైస్ను పెద్దగా ఒక బటర్ఫ్లై వ్యూ ఇచ్చారు. ఇది బటర్ఫ్లైస్ ఇలా పిల్లలకు ఇక్కడ ఫోటో షూట్ చేసుకోవడానికి కానీ ఆడుకోవడానికి కానీ ఓ పాయింట్లో ఉంది. ఇది బటర్ఫ్లై. ఇది రాలే చెట్టు కింద కూడా మొత్తం రాలి ఔషధ గుణాలు ఉన్న చెట్టు, మెడిసినల్ ప్లాంట్. వెనకట చర్మాన్ని దాన్ని ప్రొసెసింగ్ చేయడానికి దీని రాళ్ళ చెక్కలో నానబెట్టేవాళ్ళు. తర్వాత రాళ్ళ కాయలు మెడిసినల్ వాల్యూ అండి. ఓపెన్ క్లాస్ రూమ్ అని ఇక్కడ ఒక థీమ్ పెట్టారు. అన్ని జంతువుల స్టాచ్యూస్ ఉన్నాయి. కొన్ని చెట్ల పేర్లు ఇక్కడ రాశారు. నర్రెంగా, ఎల్విజియా, అమారా. ఈ చెట్టు విశేషత ఏంటంటే ఇరుగా కాయలు కాస్తాయి, ఏ వర్షం లేకున్నా మొలుస్తాయి, చనిపోవు. వెరీ హార్డ్ స్పీసీస్ అండి. ఈ సాయిల్ బాండేషన్కు మంచి ట్రీ, మంచి సీడ్ కూడా డెవలప్ అవుద్ది. ఇక్కడ ఒక క్లాస్ రూమ్ లాగా ఉంది. టీచర్ చైరు, ఒక బ్లాక్ బోర్డు. ఈ మీటింగ్ జంతువుల రూపంలో చైర్స్ ఉన్నాయి. మీటింగ్ అంటే కూర్చొని మాట్లాడుకోవచ్చు అట్లా. ఇది మ్యూజికల్ చైర్ లాంటిది కూడా మీరు ఇట్లా ఇక్కడ బిటుకు చెట్లు బాగున్నట్టున్నాయి. ఇక్కడ అల్బిజియా అమారా ఎక్కువ ఉన్నట్టుంది. క్లోరాయిలాన్ సంథింగ్ స్వీటీనియనా, CHLOROYY క్లోరైన్ స్వీటీనియా, క్లోరాయిలాన్ స్వీటీనియా. ఓకే, బిటుకు చెట్టు నుంచి మేము వాపస్ ఇలా వస్తున్నాయి. చాలా
ఆనందదాయకమైన అర్బన్ ఫారెస్ట్ పార్క్.